ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఓ మంచి ఫేషియల్ కిట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది మమా ఎర్త్ కంపెనీది. విటమిన్ సి అయితే నేను తీసుకున్నాను. దీనిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఫ్రూట్స్ది ఉంటుంది, మీకు సెట్ చేయాలి కానీ మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దీనిలోని. ఓకేనా? మీకు ఏది కావాలి, మీకు స్కిన్కి ఏది సెట్ అవుతుంది అన్నది అది తీసుకోవచ్చు. మమా ఎర్త్ మంచి ప్రోడక్టే, చాలా బాగా పాపులర్ అయిన ప్రోడక్ట్ ఇది మాట. ఇదైతే నేను తీసుకోలేదు, అందుకే దీని బాక్స్ కూడా నా దగ్గర లేదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే మా వదిన వాడుతుండేవారు, ఒకసారి వాడారట, ఆవిడకి పడలేదు. మీరు అన్ని రకాలు వాడతారు కదా, మీరు ట్రై చేసి చూడండి అని చెప్పి అన్నారు. సరే ట్రై చేద్దాము అనుకొని నేను ఈరోజైతే స్టార్ట్ చేసి తర్వాత ఎండకు కూడా కొంచెం నా ఫేస్ కొంచెం ట్యాన్ పడుతుంది కదా, అందుకని కొంచెం ట్రై చేద్దాం ఎలాగుంటుంది నాకు అన్నది నేను అప్లై చేస్తున్నాను. మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను ఆల్రెడీ ఇది ప్యాచ్ టెస్ట్ అయితే 2 days ముందే చేసుకున్నాను. నాకు ఎటువంటి ర్యాషెస్ కానీ బ్లాక్ అయిపోవడం కానీ జరగలేదు. సరే డైరెక్ట్గా అయితే నేను అప్లై చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం ఏది అప్లై చేసినా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. దీనిలో ఫస్ట్ స్టెప్ అయితే క్లింజింగ్ మిల్క్. మనకి ఏ ఫేషియల్ కిట్లో అయితే మనకి క్లింజింగ్ మిల్క్ రాదండి, దీనిలో అయితే క్లింజింగ్ మిల్క్ వస్తుంది. క్లింజింగ్ మిల్క్ వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా బాగా క్లీన్ అవుతుంది, లోపల ఫోర్స్ నుంచి క్లీన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ స్క్రబ్ ఎందుకు యూజ్ చేస్తామో మీ అందరికీ తెలుసు. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది, నేను చాలాసార్లు చెప్పాను స్క్రబ్ అనేది. తర్వాత ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ బాగా రిమూవ్ చేస్తుంది. ఇది మనం ఒక 10 minutes అయితే రబ్ చేసుకోవాలి. పక్కన వాటర్ పెట్టుకోవాలి, వాటర్లోని మనం హ్యాండ్స్ డిప్ చేసుకొని ఇలాగ మనం రౌండ్గా సర్కిల్ లాగా, తర్వాత ఐస్ చుట్టూ, లిప్స్ చుట్టూ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఐస్ చుట్టూ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చేయాలి. ఎప్పుడైనా ఫేషియల్ చేసేటప్పుడు కింద నుంచి మీదకి తెయ్యాలి, మీద నుంచి కిందకి ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మీద నుంచి కిందకి చేసామంటే మన స్కిన్ సాగిపోతుంది అన్నమాట. అందుకు కింద నుంచి మీదకి చెయ్యాలి. ఇలాగా నేను ఐస్ దగ్గర, తర్వాత చిక్స్ దగ్గర, ఫోర్హెడ్ దగ్గర, మౌత్ చుట్టూ కొన్ని స్ట్రోక్స్ అయితే ఇచ్చుకొని నేను చేస్తున్నాను. వీడియోలో చూసుకొని మీకు ఏ స్ట్రోక్స్ మీకు ఏది రాకపోతే సర్కిల్ మూమెంట్లో చేసుకోండి. అలా 10 minutes తర్వాత నేను మళ్ళీ ఒక క్లాత్తోని క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పక్కన వాటర్ అది పెట్టుకున్నాను, దానిలో ముంచుకొని నేను చేసుకున్నాను. చూస్తున్నారా, స్క్రబ్ అవగానే నా స్కిన్ పూర్తిగా ఆయిల్ అది బాగా కంట్రోల్ అయింది, ట్యాన్ కూడా బాగా రిమూవ్ అయింది. తర్వాత స్టెప్ ఏంటంటే స్మూతింగ్ జెల్ అన్న ఒకటి ఇచ్చాడనమాట ఈ కిట్లోని. మనకి ఇంకే కిట్లోని అది రాదు, దీనిలో అయితే స్మూతింగ్ జెల్ ఇచ్చారు. ఈ స్మూతింగ్ జెల్ ఎంత బాగుంది తెలుసండి, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు మనకు ఆలోవెరా రాస్తే ఎలాగుంటుందో అలాగుందన్నమాట, చాలా స్మూత్గా ఉంది. ఇది రాయగానే మనకి చూస్తున్నారా చిక్స్ దగ్గర అది ఒక రకం షైనింగ్ వస్తుందన్నమాట. ఇది అప్లై చేయగానే చాలా బాగుంది. ఇదైతే చూడండి, చిక్స్ దగ్గర కానీ నోస్ దగ్గర కానీ ఒక మంచి షైనింగ్ లుక్ వస్తుందన్నమాట ఇది అప్లై చేసాక. ఇది మనం ఒక 5 to 10 minutes వరకు చేసుకోవచ్చు అన్నమాట. మనకి టోటల్ ఈ ఫేషియల్ మొత్తం ఒక 1/2 hour పెట్టుకోవాలి, 1/2 hour to 45 minutes పెట్టుకోవాలన్నమాట. దీనికోసం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు అలాంటప్పుడు చేసుకోవచ్చు. దీని కాస్ట్ అయితే నేను 320, 340 అలాగ ఉంటుంది నాకు. ఎందుకంటే నేను ఇది తీసుకోలేదు కదా, నేను మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, దీని లింక్ కూడా షేర్ చేస్తాను. అమెజాన్లో అది చూసి నేను షేర్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా? నేను ఇది ఇలాగా అప్లై చేసుకున్నాను. జెల్ రాయగానే, స్మూతింగ్ జెల్ రాయగానే ఒక మంచి షైనింగ్ వచ్చిందన్నమాట నా ఫేస్లోని. సేమ్ స్క్రబ్కి ఎలా మసాజ్ చేసామో సేమ్ అలాగే నేను చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వాటర్తో అయితే నేను వైప్ చేసుకుంటున్నాను.
చూస్తున్నారా? చిక్స్ దగ్గర అది మంచి షైనింగ్ వస్తుంది. ఇప్పుడు మనం హైలైటర్ వాడితే ఎంత షైనింగ్ వస్తదో అలా షైనింగ్ వస్తుంది చూస్తున్నారా? ఫోర్ హెడ్ దగ్గర కానీ, చిక్ దగ్గర కానీ మంచి షైనింగ్ వస్తుంది. నెక్స్ట్‌ది మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ మన అన్ని ఫేషియల్ కిట్‌లో ఉన్నదే. ఇది నార్మల్ క్రీమ్ మాట. ఇది కొంచెం అప్లై చేసుకోవడం. ఇది కూడా అంతే సేమ్ ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ అవసరం లేదులెండి. ఒక 5 మినిట్స్ చేసుకుంటే చాలు ఇది. ఎక్కువసేపు చేయనవసరం లేదు. మీరు ఇక్కడ నార్మల్ వాటర్‌తోనైనా చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్యూబ్స్ ఏసుకొని ఐస్ వాటర్‌తోనైనా చేసుకుంటే చాలా మంచిది. పోర్స్ అవి ఓపెన్ అయిపోతాయి కదా! ఈ సమ్మర్ టైంలోని చాలామందికండి ఈ ఎండకి బయటికెళ్తారు కదా! పోర్స్ అవి బాగా ఓపెన్ అయిపోయి దాని మీద డస్ట్ అది పట్టి, ట్యాన్ అది పట్టి ఉంటదనమాట. లోపల నుంచి ట్యాన్ అది పట్టేసి స్కిన్ బాగా బ్లాక్ అయిపోద్ది. అలాంటి వాళ్ళకి ఏంటంటే డైలీ బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఐస్ క్యూబ్ ఫేస్‌కి అప్లై చేయడం బట్టి ఏంటంటే ఓపెన్ పోర్స్ అనేవి మనకి కొంచెం షింక్ అయ్యి మనకి డస్ట్ అది పట్టకుండా ఉంటది. రాగానే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఒక ఐస్ క్యూబ్ అప్లై చేయడం అలవాటు చేసుకోండి. మెయిన్ ఈ ఎండాకాలం అంతానే. నెక్స్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్ మాట. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ కూడాని మనకి ఎలాగుందంటే ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ అలాగ ఉన్నాదన్నమాట. ఇది డైరెక్ట్‌గా ఇలాగే అప్లై చేసేయడం. ఇదేమీ కలపనవసరం లేదు. ఇది కొంచెం క్రీమీగా ఉంది కాబట్టి ఇది డ్రై అవ్వదు. ఒక 10 మినిట్స్ ఉంచి ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఓకేనా? ఇది ఇలా పట్టినట్టు ఉంటది కొంతసేపు. ఇది ఫేస్ ప్యాక్ ఏసిన తర్వాత ఎవరితో మాట్లాడడం అది చేయకూడదండి. చేయడం బట్టి ఏంటంటే క్రాక్స్ లాగా వచ్చేస్తాయి చిక్స్ దగ్గర అదిని. అందుకని కొంతసేపు మాట్లాడడం కానీ, తర్వాత వేడి ఐటెమ్స్ అంటే మిల్క్, టీ అలాంటివి తాగకూడదు. ఈ ప్యాకే కాదు ఏ ప్యాక్ వేసుకున్నా తాగకూడదండి. తాగడం బట్టి ఏంటంటే మంచిది కాదు ఫేస్ ప్యాక్స్ అవి ఏసుకున్నప్పుడు. ఓకేనా? ఇది ఏసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇలా క్లాత్‌తో వైప్ చేస్తున్నాను. ఓహో! ఎంత గ్లో వచ్చింది చూస్తున్నారా? చిక్స్ దగ్గర కానీ, మనకి బయటికి ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు ఇలాంటి ప్యాక్ ఒకటి తెచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, మన పార్లర్‌లకి వేలకు వేలు డబ్బులు పెట్టకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి. ఫంక్షన్‌కెళ్ళే ముందు అంటే ఈవినింగ్ ఫంక్షన్ అనుకోండి, మార్నింగ్ చేసుకోవచ్చు. లేదంటే ముందు రోజైనా చేసుకోవచ్చు. ఇది తర్వాత విటమిన్ సి కాబట్టి ఇది అప్లై చేయగానే ఎండలోకైతే వెళ్ళకూడదండి. ఓకేనా? ఎప్పుడైనా విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉన్నవి ఏది అప్లై చేసినా కూడా మనం వెంటనే ఎండలోకి అది వెళ్ళకూడదు. ఇక్కడ ఫైనల్‌గా రెడిష్ క్రీమ్ అని ఒకటి వచ్చిందన్నమాట. ఇదేంటంటే మనకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అంతే. ఇది అప్లై చేసుకొని అలాగ ఉంచేయొచ్చు. ఫేస్ వాష్ అయితే చేయనవసరం లేదు. ఇదిగో ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. నేను ఇక్కడ ఇంకేమీ అప్లై చేయలేదు. కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. స్టిక్కర్ పెట్టుకున్నాను అంతే. లుక్ ఎలాగుందో చెప్పండి. నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.